హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి రావినూతుల. ఈరోజు మనం పక్కా కొలతలతో చెన్నై స్టైల్ చికెన్ బడి బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 275 ml వేరుశనగ నూనె పోసుకోవాలి. తరువాత చెక్క 5 గ్రాములు, లవంగాలు 1.5 గ్రాములు, యాలకులు 2 గ్రాములు. వీటిల్లో పావంతు పక్కన పెట్టుకొని మిగిలిన మొత్తాన్ని నూనెలో వేసుకోవాలి. తరువాత 150 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ బాగా దోరగా వేగిన తరువాత ఇందులో 100 గ్రాముల అల్లం పేస్ట్ వేసుకొని అడుగు అంటుకోకుండా దోరగా వేయించుకోవాలి. ఈ కొలతలన్నీ కేజీ రైస్ కండి. ఈ సమయంలో 1 కేజీ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి దోరగా వేగిన తరువాత 350 గ్రాముల ఉల్లిపాయలు, 300 గ్రాముల టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గిన తరువాత 15 గ్రాముల పుదీనా, 15 గ్రాముల కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాలు మగ్గించుకోవాలి. 15 నిమిషాల తరువాత 12 గ్రాముల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ కారం అవసరం లేదు, ఈ కారం కరెక్ట్గా సరిపోతుంది. కారం మగ్గిన తరువాత 28 గ్రాముల కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ సమయంలో ముందుగా తీసి పెట్టుకున్న పావంతు దినుసులను పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత 100 గ్రాముల పెరుగు వేసుకొని కలుపుకొని మరలా 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మిశ్రమం బాగా మగ్గిన తర్వాత కేజీ చికెన్ వేసుకొని బాగా కలిపి 10 నిమిషాలు మూత పెట్టుకోండి. ఈ సమయంలో ఏ గిన్నెతో బియ్యం కొలుచుకుంటామో అదే గిన్నెతో 3.5 గిన్నెల నీళ్లు పోసుకొని 50 గ్రాముల కల్లుప్పు వేసుకొని మరిగించండి. చికెన్ కాస్త మగ్గిన తరువాత ముందుగా పొడి చేసుకున్న మసాలాని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో నుంచి అరగిన్నె నీళ్లను తీసుకొని చికెన్లో పోసుకోవాలి. సమయంలో 1 నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్న 2 నిమిషాలకు బియ్యం ఉడుకుతున్న నీటిలో నుంచి అరగిన్నె నీళ్ళని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బియ్యం ఖచ్చితంగా 5 నిమిషాలు మాత్రమే ఉడకాలి. ఉడికిన తరువాత వడపోసుకోవాలి, లేకుంటే బియ్యం ఎక్కువగా ఉడికిపోతుంది. ఈ సమయంలో చికెన్ గిన్నె కింద ఐరన్ తవ్వ ఒకటి పెట్టుకోవాలి. దీనివల్ల అడుగు మాడకుండా ఉంటుంది. చికెన్ ఉడుకుతున్నప్పుడు వడపోసుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. పోసుకున్న బియ్యాన్ని సర్దుకున్న తరువాత ముందుగా తీసి పెట్టుకున్న నీటిని బియ్యం మునిగేంత వరకు పోసుకోవాలి. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. మూత పెట్టుకున్న తరువాత 5 నిమిషాలు హైలో, 20 నిమిషాల సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పైన బరువైన వస్తువు పెట్టడం మర్చిపోవద్దు. ఈ బిర్యానీ ఈజీగా 7-8 మందికి సరిపోతుంది. 2 కేజీల రైస్ అయితే ఇదే కొలతలో డబల్గా చేసుకోండి. అంతేనండి, గుమగుమలాడే చెన్నై స్టైల్ చికెన్ బడి బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.